ఇంకేంటి అట్టసూతున్నారు? పాటలు చెప్పొచ్చు కదా. సరసమాడే పాటలు చెప్పదా? అట్టంటి పాటలే వద్దు పెద్దబాబు గారు. పాటలంటే మీ రవి చెప్తారు పెద్దబాబు గారు. పాట వినిపించండి చాలు. అయితే ఓకే. వాళ్ళు ఊహల్లో తేలిపోతున్నారు నీలమ్మా. మనం ఇక్కడుండి చేసే పని ఇంకేముంది? పద లోపలికి వెళ్దాం. అంటే ఉందండి, లోపలికి వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడుండి మాత్రం ఏం పీకుతున్నావేంటి? వాళ్ళ ఆనందాన్ని చూసి చెయ్యి కొనుక్కోవడం తప్ప చేసేది ఇంకేం లేదు. పద రా. అంటే ఉందండి, రా. సింబాబు గారు, ఆ రాక్షసుల వల్లనే అక్కకు పెద్దబాబు గారు తుమ్ములు దగ్గులు జ్వరాలు వచ్చినాయి కదా. కషాయం వాడినాక ఆ దయ్యాల సంగతి చూడాలి. అలాగేరా, నువ్వేం కంగారు పడుకో. వాళ్ళకి ఆల్రెడీ ఒక రౌండ్ పడింది. ఈసారి ముసిగేయకుండా ఇంకో కోటింగ్ ఇద్దాం. ముసుగు వేయకపోతే మనమే కొట్టామని తెలిసిపోతుంది కదా. ఈసారి మనం ముసుగేసుకుని కొడదాం. అప్పుడు మనం తెలియదు కదా. ఐడియా బాగుంది. ఎముకలు ఇరగొట్టాలి సింబాబు గారు. సరే పద. ఎండలో ఉంటే చలి తగ్గుతుంది పార్వతి. ఇంకా నీరసం వస్తుంది పెద్దబాబు గారు. బ్రో జాగ్రత్త, పడిపోతుంది. పట్టుకున్నాను కదరా, ఏం కాదులే. మహి, ముందు కషాయం ఇవ్వు. నేను వెళ్ళి గ్లాసులు తీసుకొస్తాను. రే గని, వద్దులేరా. జీవితాన్నే పంచుకున్న వాళ్ళు కషాయం పంచుకోలేరా? నువ్వు తాగొద్దునా? తాగక్క. తాగు పార్వతి. ముందు మీరు తాగండి. అరే నువ్వు తాగండి. ఎలా ఉంది బ్రో? స్వీట్ గా ఉండడానికి అదేమైనా జ్యూసా? పరమ చేదుగా ఉంటుంది కదా బావా? అవును, పార్వతి ఎలా తాగుతుందో ఏంటో పాపం. మీరు తాగాక అది అమృతం అవుతుంది పెద్దబాబు గారు. ఇటు ఏంటి తాగిస్తాను. ఏ వాళ్ళని చూడు. చూసావా నీలమ్మా, ఆలు మగలు కషాయాన్ని పంచుకుని తాగుతున్నారు. ఆలు మొగలు ఆలుగడ్డ కందగడ్డ అని చెప్పకంటే ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. మండాలనే పార్వతిని ఎండకు తీసుకొచ్చాడు పెదబాబు. ఏం కాదు పార్వతి, మెల్లగా తాగు. తాగు. బాగుంది వదినా? ఓకేనా? ఏంటి పిన్ని తొంగి తొంగి చూస్తున్నారు? అబ్బే మాకేం అవసరం. నెక్స్ట్ కోటింగ్ ఉంది, రెడీగా ఉండండి. వాళ్ళతో ఎందుకు మాయి, సైలెంట్ గా ఉండండి. ఊరికే ఎందుకు ఉండాలి బావగారు? నా ఫోన్లో సాంగ్స్ ఉన్నాయి, వింటూ ఎంజాయ్ చేద్దాం. అవును, కొంతమంది కళ్ళు కుళ్ళుకోవాలి. ప్లే చేయి గణేష్.
పాట వద్దురా గని, ఇంకొక పాట ఎట్టు. నీలమ్మా చచ్చావే. ఏమైంది? ఆ పాటలు నేను డౌన్లోడ్ చేసినవే. ఆ? నువ్వెందుకు చేసావు? వాడికి సాయం కూడా చేసావా నువ్వు? హెల్ప్ చేయడం కాదే నీలు, అది నా మొబైలే. నీ మొబైలా? అందులో రాజయ్య చంద్రముఖిలు మనం మాట్లాడుకున్నదంతా ఉంది. అక్క ఇప్పుడు పెట్టే పాట విను, నీకు దెబ్బకి జ్వరం తగ్గిపోతుంది. జ్వరం వచ్చి పాటలెట్టకుండా మంచి పాటలెట్టు. పెద్దబాబు గారు, సినిబాబు గారు, రాజే చంద్రముఖిలు ఈ వీడియోలో ఉన్నారు చూడండి. ఏది? చూసావు బ్రో, దొంగలు దొరికిపోయారు. ఈ వీడియో అమ్మకు చూపిస్తే వీళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది. వదలకండి బావా. అమ్మొచ్చేలోపు ఇంట్లో మేనేజ్ చేయాలని చూస్తారు. ఇలాంటి వాళ్ళని గేట్ అవతల పెట్టు మహి. గెంటేండి బావగారు ఈ రాక్షసుల్ని. ఛీ, దాన్ని తాకడానికి కూడా ఇష్టపడను. ఐశ్వర్య, మహి, ఇద్దరిని మెడపట్టి బయటకేంటేంటి. ఒగ్గేండి పెద్దబాబు గారు, అంతా అమ్మగారు చూసుకుంటారు కదా. నువ్వు ఆగొద్దా, ఈ రాక్షసులు ఊరికే వదలకూడదు. పదండి, వదలు మహి. పద పిన్ని. వదలు. ఆ, అరే, అయ్యో. పదండి. నడండి. చిన్నబాబు, చిన్నబాబు. అయ్యో. లోపలికి వస్తే చంపేస్తాను. మహి, ఐశ్వర్య, చిన్నబాబు, చిన్నబాబు, చెప్పేది వినండి. మహి, తీయండి. చిన్నబాబు, మహి, ప్లీజ్. ఏంటి చిన్నబాబు? వద్దు. అరే, ఏమైందండి? ఏంటి పిన్ని, కలగన్నావా? ఇక్కడ మంచి పాటలు పెడుతున్నావు, ఎంజాయ్ చేయండి. ఆ మొబైల్ ఇస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను చిన్నబాబు. అలాగా ఆంటీ, ఇస్తాంలే. ఆ, అవునా ఇషు, మంచి పాటలు మా మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇస్తాం. ఒకసారి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వం పిన్ని? ఒక పాటకి డాన్స్ వేయండి, ఇచ్చేస్తాం మొబైల్. ఇదేమైనా రికార్డింగ్ డాన్స్ అనుకున్నారా? మీ ఇష్టం, అక్కడే ఉండండి. నువ్వు పాట పెట్టరా. ఆ, లేదు లేదు లేదు, మేము డాన్స్ చేస్తాం. నీలమా, నువ్వు రా నీలమా. మనకు ఆ మొబైల్ కావాలి కదా. వద్దండి. రా ఆంటీ, పిన్ని, సింగిల్ గా డాన్స్ ఎలా వేస్తావు గానీ వెళ్ళి తోడు తెచ్చుకో. వెళ్ళు. నీలమ్మ నీలమ్మ, ఏంటి అలా వచ్చేసావు? మనకు ఆ మొబైల్ కావాలి కదా. వాళ్ళు మనతో ఆడుకుంటారే పిచ్చిదానా? నీకు అసలు ఏం అర్థం కాదు. నువ్వు ఊరికి నమ్మేస్తావు. రా, లోపలికి వెళ్దాం. రా. మై
మహి వాళ్ళని వదిలేరా. ఎంత కొట్టినా వాళ్ళ మార్పు రాదు బ్రో. కనీసం రాజయ్య చంద్రముఖితో వాళ్ళకి సంబంధం ఉందని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకున్న ప్రూఫ్ కావాలి. అప్పుడే అఖిల్ అంటే నమ్ముతారు. సిన్బాబు గారు, కాలిపోయిన ఆకులు ఏడుంటాయో గనిగాడికి తెలుసు. రే పోయి తీసుకురారా. తెస్తా వదినా. గని నువ్వు రారా. ఇందా. దాన్ని ఇల్లు దాటకుండా చేద్దామనుకుంటే అదే దానికి ఫేవర్ అయినట్టుంది. దేవ దగ్గరగా ఉన్నాడు, దగ్గర అయిపోతున్నాడు. ఛ! ఆ సంతోషాన్ని నేను చూడలేను, భరించలేకపోతున్నాను. ఈ చీపురా అంటే ఏమో తొక్కల ప్లాన్ చెప్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా ఏమైందో కూడా తెలీదు. నేను చేసిన వంట తినలేక పార్సల్ తెప్పించుకొని పందిలాగా కూర్చొని మేడ మీద తింటుందేమో. నీలమ్మా వచ్చేసా, తెచ్చేసా. ఈసారి ప్లాన్ పర్ఫెక్ట్ గా అమలు చేస్తే పార్వతి ఇక ఏ వగలు చేయలేదు సుమి. ఏం తెచ్చావండి? 1 సెకండ్. ఇప్పుడు ఎలా ఉంది? వసే ఆంటీ నీ ఎంకమ్మా, నేనేం చెప్తున్నా నువ్వేం చేస్తున్నావు? చిన్న మెదడు చితికిందా ఏంటి నీకు? చిట్లిపోయాక హెల్మెట్ పెట్టుకున్నావా? నీలాంబరి, మనం ఏం చెయ్యాలన్నా దెబ్బలు తినకుండా ఉండాలి. చిన్నబాబు దుప్పటేసి కొట్టినా తలకు గాయం కాకపోతే నేను సేఫ్ గానే ఉంటాను. ఆంటీ, నీ ప్యాడ్స్ ఏం తెచ్చుకోలేదా? మోకాళ్ళ మీద ఎందుకు కొడతారు నీలమ్మా? నీ మోహమే, నీ బుర్ర నీ మోకాలు చిప్పలోనే ఉంది కదా. నీలు, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. లేకపోతే ఏంటాంటీ? ఇంట్లో హెల్మెట్ పెట్టుకొని తిరిగితే గ్రహాంతర వాసి అనుకొని రివాల్వర్ తో షూట్ చేసి సారీ అన్న ఆశ్చర్యమే లేదు. ఇలా కూడా ఆలోచిస్తారా? నిజం చెప్పావే నీలమ్మా, మళ్ళీ పెట్టుకోన్లే. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ముందు పార్వతిని కంపెనీ పోటీల దగ్గరికి వెళ్లకుండా ఆలోచించమంటే పిచ్చి చేష్టలు చేస్తున్నావు. నేను సేఫ్ గా ఉంటానంటే నీ సేఫ్టీ గురించి ఆలోచిస్తాను. కానీ మొగుడి పక్కన ధైర్యంగా ఉండే పెళ్ళాన్ని పక్కకు తప్పించాలంటే అంత సులువు కాదు నీలమ్మా. అలా అనుకుని సైలెంట్ గా ఉంటే అఖిలాంటి చేత్తో కంపెనీ ప్రారంభోత్సవం జరిపించుకుంటారు. ఒక ఐడియా నీలు. ఏంటో ఏడు? పార్వతిని వెళ్లకుండా చేయలేకపోయినా దాని నోరు మెదపకుండా చేస్తే? పక్కన దేవా ఉంటే దానికి కొండంత ధైర్యమని నువ్వే చెప్తావు కదా ఆంటీ. నోరెందుకు తెరవదు? ఆత్మవిశ్వాసంతో హాయిగా మాట్లాడుతుంది. అఖిలాంటిని కూడా హాయిగా ఆకట్టుకుంటుందది. ఆకట్టుకోవడానికి అదేమైనా గద్వాల్ పట్టుచీర కట్టుకుంటుందా? నేనన్నది అది కాదు నీలు. పార్వతి నోట్లో నుంచి మాట రాకుండా, మాట పెగలకుండా చేశామంటే కంపెనీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఇది సమాధానం చెప్పలేదు. ఇప్పుడది బెబ్బెబ్బే అబెదెబ్బజెబ్బా అని రిజెక్ట్ చేస్తారు. సూపర్ ఆంటీ, ఐడియా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఎలా చెయ్యాలన్నదే ఆలోచించాలి. దాన్ని భయపెట్టి బ్లాక్మెయిల్ చేస్తే నోరు మూసుకుని ఉంటుంది కదా నీలమ్మా. ఇప్పుడది వర్కౌట్ అవ్వదా ఆంటీ? వాళ్ళ తమ్ముణ్ణి కిడ్నాప్ చేసి పండగ పూట బెదిరించాం గాని ఇప్పుడు అలా అస్సలు చేయలేంగా. మరి ఏం చేద్దామే? మందు పొడి కలిపి తాగిస్తే 2-3 గంటలు నోట్లో నుంచి మాటే రాదాంటీ. శాశ్వతంగా రాకపోయినా పర్వాలేదు. అమ్మో, మనమే చేసామని తెలిస్తే? అంత సీన్ లేదాంటీ. టెన్షన్ తో అది షాక్ కి గురై మాట పడిపోయిందనుకుంటారు. హాస్పిటల్ కి తీసుకెళ్లినా మేనేజ్ చెయ్యగలం. ముందా మందేదో తెప్పించు నీలమ్మా. ఎలా ఉందో చూడాలని కుతూహలంగా ఉంది. తెల్లారేక మూగపోయిన కోకిల పార్వతిని చూస్తావుగా ఆంటీ? చూస్తా. త్వరగా రెడీ అవు పార్వతి. రెడీ అయినట్టే బావగారు. అక్క నువ్వు చెప్పు. భయం ఇస్తుందా గనిక? నువ్వు అన్ని ప్రశ్నలు గబగబా అడిగితే నేను ఎట్టా చెప్తాను? ఇట్టాగే అడుగుతారు మరి. ఇన్నాళ్ళు ఏం నేర్చుకున్నావే మరి? పెద్దబాబు గారు చెప్పినవని వచ్చేసినట్టే గంగిరెద్దులా తలూపేదానివి కదా.
అప్పుడన్నీ యాదకే ఉన్నాయిరా, ఇప్పుడే జ్ఞాపకం రావట్లేదు. వదినా టైం అయింది, నువ్వు రెడీ అంటే బయలుదేరడమే. మహి, నువ్వు కూడా కంగారు పెడతావేంటి? కూల్ పార్వతి, నువ్వు టెన్షన్ పడకుండా అక్కడ వాళ్ళు అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానాలు చెప్తే అందరికీ సమాధానాలు చెప్పినట్టే అన్నమాట. గుర్తుపెట్టుకో. అవును వదినా, నువ్వు సక్సెస్ అవ్వాలి. నువ్వు సక్సెస్ అయితేనే మా అందరికీ హ్యాపీగా ఉంటుంది. పార్వతి వెళ్దామా? అరగంట అన్నాక పోదాం పెద్దబాబు గారు. గనిగాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం గుర్తు రావట్లేదు. అక్కడికి వెళ్లే లోపు టైం అయిపోతుంది పార్వతి. సమయానికి వెళ్ళకపోతే మన ఫైల్స్ రిజెక్ట్ చేస్తారు. అయ్యో, అట్టగైతే ఒక్క నిమిషం పెద్దబాబు గారు, ఇప్పుడే వస్తాను. హే అక్క, మందు పొడి కలిపి తాగిస్తే 2-3 గంటలు నోట్లో నుంచి మాటే రాదంటీ. బ్రో, వదిన కంగారుగా ఉంది. నువ్వు ధైర్యం చెప్తే గానీ టెన్షన్ తగ్గదు. అవును బావా, ఫైల్ పట్టుకున్నట్టు ఈ చేత్తో పార్వతిని పట్టుకో, రిలాక్స్ అవుతుంది. అలాగే వెళ్దాం పద, రారా. పార్వతి ఏమైంది? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? చెప్పు చెప్పు పార్వతి. అక్క అక్క ఏమైంది పార్వతి? ఏమైంది అక్క? పార్వతి మాట్లాడు. ఏమైంది? ఏమైంది పార్వతి? పార్వతి, వదిన ఏమైంది ఏమైంది? పార్వతి? ఏమైంది పార్వతి? పార్వతి చెప్పు. ఏమైంది పార్వతి? పార్వతి ఏమైంది? పార్వతి, వదిన పార్వతి మాట్లాడు. ఏమైంది సడన్ గా? ఏమైంది పార్వతి? ఏమైంది? మాట్లాడలేదు బావా, ఏదో చెప్పాలనుకుంటుంది. సడన్ గా మాట పడిపోయిందేంటి?